ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉదయాన్న లేవగానే ఎంత నిర్జీవంతో నీ ఉన్నా, ఎన్ని సమస్యలు నీ ఎదుట ఉన్నా, మొట్టమొదటిగా దేవునితో సమాధానపడి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి ఆయనతో మీ దినమును ప్రారంభించండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు మీ ఎదుటకు వచ్చినా అన్నిటిలో కూడా దేవుడు మీకు తోడేయండి, మీ చేపట్టి నడిపిస్తారు. ఎంత మాత్రం భయపడకండి. మీరు ఏ సమస్యలు, ఏ శోధనలో ఉన్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. దేవుని చేతులకు మిమ్మల్ని మీ సమస్యలను అప్పగిస్తున్నాను. ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ వేసే జవాబు. నీ ప్రతి బాధకు ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ధైర్యం తెచ్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఆమేన్. చూడండి, చాలా విషయాల్లో మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మనకు మించిన సమస్య మనకు ఎదురైనప్పుడు, మన జీవితం నావ ఒడిదుడుకులతో ఉన్నప్పుడు, మనం ప్రయాణించే మార్గం మనకు సరిగా కనబడినప్పుడు అనేకసార్లు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. అనేకసార్లు భయము మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ ఎదుట ఉన్న ఆ బండలాంటి సమస్యను చూచి భయంతో ఉన్నవా? భయపడుతూ ఉన్నవా? ధైర్యాన్ని కోల్పోయావా? ఈరోజు నీతో మాట్లాడుతుండ ప్రభు, ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉంచుకొని హృదయాన్ని. ఎందుకంటే నీలో ఉన్న నేను ఆ సమస్యలన్నిటికంటే గొప్పవాడను. ఎంతో పెద్దవిగా కనబడుతున్న ఆ సమస్యలన్నిటికంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో నిన్ను భయపెడుతున్న ప్రతి దానికంటే కూడా ఆయన గొప్పవాడు. నీవు దేవుని బిడ్డగా ఉంటే ఈ గొప్ప ఆధిక్యతనికి ఇచ్చాడైనా, గొప్ప అధికారాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నారని నీవు తెలుసుకుంటే, ఆ ఆధిక్యతను మీరు గ్రహిస్తే ఇక ఏది కూడా మిమ్మల్ని భయపెట్టలేదు. మిమ్మల్ని భయపెడుతున్న ప్రతి విషయం కూడా మీ ఎదుట చిన్నదిగా కనబడుతుంది. మీకు ప్రతిదాన్ని మీరు జయించగలుగుతారు. ఎందుకంటే మీకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన మీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు తెలుసుకొని ఒప్పుకున్నట్లయితే, దేవుని శక్తి నీకు అర్థమైపోతే ఇక వాడు నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే దేవుని శక్తి తెలియని వారి దగ్గరికే వస్తాడు, వారిని భయపెడుతూ ఉంటాడు నిత్యము. అయితే ఎందరైతే దేవుని శక్తిని తెలుసుకుంటారో వారిని మాత్రం ఏమీ చేయలేడు. ఈ లోకమంతటికి సృష్టికర్త అయిన సృష్టికర్త వారికి తోడుగా ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని పూర్తిగా వారు తెలుసుకున్నారు. ఇక నేను వారిని కదపలేను, వారి ధైర్యాన్ని నేను తీయలేను, వారికి భయం కలిగించలేనని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీకు అర్థమైపోతుంది ఏంటంటే నీ ఎదుట ఉన్న సమస్య నీ దేవుని కన్నా గొప్పది కాదని. ఈ అధికారాన్ని తెలుసుకున్న దావీదు మహారాజు అంటున్నాడు ఈ మాట. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకో. దావీదు మహారాజు కూడా ఇటువంటి అనేక ఆపదలు గుండా ప్రయాణించాడు. తనకి భయం పుట్టించడానికి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎందరో మనుషులు వచ్చారు. అయితే వాటన్నిటిలో కూడా దావీదు మహారాజు ఏ విధంగా జయించాడంటే, నాలో ఉన్నవాడు వీటన్నిటికంటే గొప్పవాడు అని దేవుడిచ్చిన అధికారాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఈ లోకం కంటే గొప్పవాడైన దేవుని శక్తిని నేను తీసుకుంటున్నాను, ఆయనను బట్టి నేను సమస్తం జయించగలుగుతానని గొప్ప ధైర్యవంతుడిగా మారిపోయాడు. అందుకే చెప్తాడు, యెహోవా నా కాపరే, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. నేను ఎందుకు భయపడతానని. పరిస్థితులు ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా పరిస్థితులను బట్టి భయపడలేదు, పరిస్థితులకు లోబడలేదు. భయకారణము లేని చోట భయము పుట్టించే ఆత్మను క్రీస్తు శక్తిని బట్టి త్రొక్కివేశాడు.
సాతాను చెప్పే అబద్ధాలను, సాతాను పెట్టే భయమును క్రీస్తు నామములో త్రొక్కివేశాడు. అందుకే గొలియాతు తన ఎదుటకొచ్చిన దేవుని బట్టి జయించాడు. యుద్ధము యెహోవాదే అని ముందుకు సాగాడు. యోబు భక్తుడు అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. నిజమే, నీవు కనుక దేవునిలో నిలిచి ఉంటే, క్రీస్తులో నీవు ఉంటే, ఆయన శక్తిని వెరిగి ఉంటే, ఇక నీవు భయపడుతూ ఉండవు. నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయముని నిలబడి చేస్తూ ఉందేమో, కలవరముని నిలబడి చేస్తూ ఉందేమో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, నా అంతం ఎలా ఉంటుందో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ అనారోగ్యం ఏం చేస్తుందో, నా పరిస్థితులన్నీ చేయి దాటిపోతే నేనేమి చేయలేనని భయం నేను వెంబడిస్తూ ఉందేమో. అయితే దేవుడు మరలా నీతో చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని. పదే పదే ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోండి అని. ఆయన నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఎంత భయంకరమైందని నీకు అనిపిస్తూ ఉన్నా, డాక్టర్స్ ఏం చెప్పినా, నీ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చినా, పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది తప్పకుండా. కాబట్టి దేవునికి లోపల ముందుగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. తండ్రి, ఏమైనా నీ చిత్తమే, నా జీవితం అంతా నీ చేతిలో ఉందయ్యా, నీ చిత్తానుసారంగానే నన్ను నడిపించండి. నా ఇష్టం కాదు, నా తలంపులు కాదు, నా మార్గం కాదయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించండి అని ఆయన చేతులకు పూర్తిగా నువ్వు సమర్పించుకుంటే, ఇక అంతా అయిపోయిందని మనుషులు అంటూ ఉన్నా, ఇక లాభం లేదని డాక్టర్స్ అంటూ ఉన్నా, నీవెంతగా కోల్పోయినా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ జీవితం ఇంకా ముగియలేదు, నీ స్థితిగతులు ఇంకా ముగిసిపోలేదు. దేవుడు నీ జీవితాన్ని పొడిగిస్తున్నాడు. దేవుడు తన కృపను పొడిగిస్తున్నాడు. దేవుడు తన ప్రేమను పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిస్థితులను బట్టి భయపడక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. భయకారణం లేని చోట భయము పుట్టించే ఆత్మకు లోపడొద్దు. నన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. ఒక్కటే మాట చెప్పు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, మృతులను సజీవులుగా చేసే దేవుని నేను కలిగి ఉన్నాను. కాబట్టి భయకారణం లేని చోట భయము పుట్టించే ఆత్మ యేసునామములో నేను త్రొక్కివేస్తున్నాను. రోగమా యేసునామములో నేను గద్దిస్తున్నాను. భయమా యేసునామములో నేను గద్దిస్తున్నాను. అధైర్యమా యేసునామములో నేను గద్దిస్తున్నానని నీకు కలుగుతున్న ప్రతి భయమును, ప్రతి టెన్షన్ను, నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని నువ్వు గద్దించు. యేసునామములో నీదే విజయం. అందరూ ఆశ్చర్యపోయే విజయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. విశ్వాసంతో దాన్ని రిసీవ్ చేసుకోండి. నేను వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా. నా పరిస్థితులు నాకు కలవరం పుట్టిస్తున్నాయి, కానీ నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానయ్యా. సృష్టికర్తవైన నీవు నా ప్రక్కన ఉండగా, నాకు తోడుగా ఉండగా, నా బిడ్డలకు తోడుగా ఉండగా, మా కుటుంబం నీలో ఉండగా ఇక మాకు భయం లేదయ్యా. ఏ రోగము మమ్మల్ని ముట్టలేదని మాకు తెలుసు. ఏ వేదనకరమైన పరిస్థితి మమ్మల్ని అంటలేదని మాకు తెలుసు. ఏది ఎంత మాత్రం హాని చేయదని మాకు తెలుసు. నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానయ్యా అని ఈ నిమిషం నుండి ధైర్యం తెచ్చుకొని ఆయన ఇచ్చిన విడుదలను గురించి ముందుగానే దేవుని స్తుతిస్తూ, తండ్రి నీవు ఈ విధంగా చేసినందుకు వందనాలని కృతజ్ఞతతో ముందుకు సాగండి. అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్న వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ఆయన చేతులకు మిమ్మల్ని అందరినీ అప్పగించబోతున్నాను. తండ్రి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, సృష్టికర్తమైన దేవానికి వందనాలు, సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన దేవానికి వందనాలు, మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన వాడానికి వందనాలు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే గొప్ప దేవానికి వందనాలు, లోకంలో ఉన్న ప్రతి దానికంటే గొప్పవాడా నీకు వందనాలు. మీరు మాలో ఉన్నందుకు వందనాలు. నీ శక్తిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గొప్ప అధికారాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ అధికారాన్ని, నీ శక్తిని మేము ఈరోజు తెలుసుకున్నాం. ఆ అధికారాన్ని మేము తీసుకుంటున్నామయ్యా. నీ శక్తిని మేము తీసుకుంటున్నామయ్యా. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా త్రొక్కే శక్తి, ఆ శక్తిని మేము తీసుకొని నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడుతున్నాం ఈ లోకంలో. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకుంటున్నారో,
ఎంతమంది నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ప్రభువుని బట్టి, ఆయన నాకుండగా నీకు ఇక భయం లేదని విశ్వాసంతో మోకరించి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని మీరు ముద్రించండి. ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి. నా కథ అయిపోయిందేమో, నా జీవితం అయిపోయిందేమో, ఇక ఇవే నాకు ఎండింగ్ డేస్ ఏమో అని ఒకవేళ ఎవరైనా అనుకుంటూ ఉంటే వారి కథ ఇంకా ముగియలేదు. అద్భుతకరమైన భవిష్యత్తు వారి కొరకు సిద్ధపరిచారనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ధైర్యంతో నింపండి. నమ్మిన వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కొక్కరిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. వారి జీవితంలో ఉన్న సమస్య ఎంత పెద్దదైనా వారికి అసాధ్యమైన కార్యములన్నీ కూడా మీరు జరిగిస్తున్నందుకు, ప్రతి విషయాన్ని మీరు సాల్వ్ చేస్తున్నందుకు వందనాలు. ఆత్మీయంగా బలపరచండి అయ్యా, ఆర్థికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, మానసికంగా బలపరచండి. ఏ విషయంలో నలిగిపోతున్నారో అన్ని విషయాలు మీరు అద్భుతం చేస్తున్నందుకు, ప్రతి విషయంలో మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపంలో, శాపంలో, వ్యసనాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. అద్భుతకరమైన రక్షణను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో మంచిపోయిన ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. కోర్టు కేసెస్ని విడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలు ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలు, ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి పనులను దీవించండి అయ్యా. ప్రాముఖ్యంగా ఇక నీకు గర్భం రాదని అంటూ ఉంటే భయపడుతున్న ప్రతి కుమార్తెని ఇప్పుడే ముట్టండి తండ్రి. ఆశ్చర్యకరంగా వారి గర్భంలో తెరుస్తున్నందుకు వందనాలయ్యా. ఇక నీ జీవితం ఇంతే అయిపోయింది, నీకు వివాహం జరగదంటుంటే ఎంతమంది దుఃఖపడుతున్నారో అద్భుతంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు దీవించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ప్రభువు సెలవిచ్చిన మాటను నమ్మండి. దావీదు వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అద్భుతం చూడబోతున్నారు. ఈ వాగ్దానాన్ని నమ్మితే మీ నోటితో ఒప్పుకోండి, హృదయపూర్వకంగా ఆమెను చెప్పండి. దేవుడు కూడా ఆమెను అనబోతున్నారు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.